శ్రీరామదేవుని కథ నాగంభట్టు కాశీ ప్రయాణం పార్ట్ 4. మా గురువు గారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారము పెళ్లి చేసుకుంటాను అన్నాడా యువకుడు. మీ గురువు గారు ఎక్కడున్నారని అడగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పాను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెడలి, అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అడిగాను. అంత గురువు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా? కానీ వాడి దగ్గర చింతకాయంత బంగారం లేదు, గోవు పాదమంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చేయండి అని అన్నాడు. అప్పుడు నారాయణ భట్టు గురువుకి నమస్కరించి అలాగే ఎక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేసినాడు. వారక్కడే కూర్చొని రామదేవుని కథ చెప్పుకొనుచున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి ధారపోస్తాం, తీసుకోవలసినదని చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, కథ అయిన పిమ్మట తీసుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించు అని 4 ఎకరముల భూమి వారికి ధారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెడలిపోయాడు. వారు 4 ఎకరములు భూమి అనుభవించుతూ కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనము కట్టించి దానిని కొంత ధనమును పుణ్య దంపతులకు ధారపోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినా ఆయనకి నచ్చిన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము ధారపోయమని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారము మరునాడు ఉదయమున లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు 16 మంది బోయిలను పల్లకీని పంపినాడు. వారు అక్కడకు వెడలి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహంను కొంత ధనమును మీ ఇద్దరకు ధారపోస్తారట, మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపినారు గాన మీరు రావాల్సిందని వారు అన్నారు. మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి, తర్వాత విడదామనగా బోయిలు కథ విన్న తర్వాతనే ఆ పుణ్య దంపతులను తీసుకొని వెడలి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి ధారపోసి వెళ్ళిపోయినారు. జై శ్రీరామ్.